రాముడు ఎక్కడ ఉంటాడని చెప్తారో తెలుసా అండి శాస్త్రంలో? రామచంద్రమూర్తిని నమ్ముకుని బతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు. పక్కనే ఉంటాడట ధనుర్ధరుడే. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, ఆయన నించుంటే నించుంటాడు, ఆయన ఎడుతుంటే పెడతాడు, ఆయన వస్తే వస్తాడు, ఆయన పడుకుంటే తను ఇలా కూర్చుంటాడట గుమ్మం ముందు. ఎందుకంటే ఆయన నీకు ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనని నమ్మిన వాళ్ళని రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుని ఉంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులు ఎక్కడుంటారో అక్కడే సీతారామ లక్ష్మణులు హనుమ కూడా ఉంటారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు సత్యం చెప్తున్నాను. శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు. మహానుభావుడు గుంటూరులో రాగం ఆంజనేయులు గారిని ఉండేవారు. ఎప్పుడూ శ్రీరామనామమే, అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు. ఆఖరికి ఆయన ఆ పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇవాళ ఎందుకులేండి, ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా, రేపిద్దాం, ఏకాదశి వస్తుంది కదా అన్నారు. ఏమోనయా ఏ క్షణం ఎవడికి తెలుసు, ఇచ్చేసేద్దాం అన్నారు. ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభం అవుతుంది. భద్రాచలంలో వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు. లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం, ఆ కీర్తన వినపడుతూ నీరాజనం కనపడుతోంది. ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామ 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 అంటూ శరీరం వదిలేసి సీతారామ కళ్యాణాన్ని చూసినంత మాత్రం చేత, కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత 3 రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది అంతా కూడా వర్ధిల్లుతుంది. అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది. 3 సంతానము కలుగుతుంది. కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు. అన్ని ప్రయోజనములు పొందవచ్చు. అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు.